గాలి భానుప్రకాష్, గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకు. ఇతను ప్రస్తుత నగరి ఎమ్మెల్యే. ఈ వీడియో స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్. దయచేసి ఈ వీడియో మీకు ఇబ్బందికరమైన మాటలు వినపడే అవకాశం ఉంది. సో ఒకవేళ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఎనీ కంటెంట్ దట్ ఈస్ మోర్ అగ్రెసివ్, డు నాట్ వాచ్ దిస్ వీడియో. పిల్లలు ఉంటే దయచేసి మీరు టీవీ ఆఫ్ చేసుకోండి, ఫోన్ స్పీకర్లు ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఆల్రైట్. కొన్ని రోజుల క్రితం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, నెల్లూరుకు సంబంధించిన శాసనసభ్యురాలు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు, ఈవిడిని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే అయిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, ఆవిడని అగౌరవపరుస్తూ మాట్లాడినప్పుడు ఇదే ప్లాట్ఫామ్ మీద మేము ఖండించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకుడు అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందని. తప్పు మాట్లాడారు, ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇట్లా మాట్లాడతారని చెప్పని ఇట్లా మాట్లాడటం జరిగింది. అయితే అంతకుముందు నారా భువనేశ్వరి గారి గురించి మాట్లాడినప్పుడు కావచ్చు, చిరంజీవి గారి కూతుర్ల గురించి మాట్లాడినప్పుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం అంటే ఆయన వైవాహిక సంబంధాల గురించి మాట్లాడినప్పుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మేము పోస్టులు పెడతాం జరిగింది, వీడియోస్ చేయడం జరిగింది. ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పని. ఎందుకంటే ఆర్ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. రాజకీయాల్లాగానే మాట్లాడాలి. ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం, వాడెవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే, వీఆర్ స్ట్రిక్ట్లీ అగెయిన్స్ట్ ఇట్. ఇకపోతే ఇప్పుడు రీసెంట్గా గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకు గాలి భానుప్రకాష్, నగిరి, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయన ప్రజెంట్ నగిరి నియోజకవర్గపు శాసనసభ్యుడు. మరి కొన్ని వేల మంది నగిరి ప్రజలు ఇతనికి ఓటు వేసింది ఒక స్త్రీని, లేకపోతే ఒక ఆడవారిని దుర్భాషలాడటానికో, లేకపోతే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడటానికో, మరి ఎందుకు ఓటు వేశారో నాకు తెలియదు. కానీ ఈ గాలి భానుప్రకాష్ అనేవాడు మాత్రం చాలా హీనంగా ఒక ఎక్స్ మినిస్టర్ గురించి, అంటే ఆర్కే రోజా గారి గురించి 2 మాటలు మాట్లాడాడు. ఒకటి, ఆవిడ వ్యాంప్ అని. వ్యాంప్ అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఒక సెక్స్ వర్కర్ అని. అంటే కోటింగ్ ఏమొద్దు. ఇప్పుడు కొంతమంది పచ్చకండు వాళ్ళు కప్పుకున్న కొన్ని కుక్కలు వచ్చి, లేదు వ్యాంప్ అంటే వేరే అర్థాలు కూడా ఉన్నాయని చెప్పని బోసడీకేకి వేరే అర్థాలు ఎతికినట్టు వ్యాంపుకి కూడా వేరే అర్థాలు ఎతికే లోఫర్ నా కొడుకులు కొంతమంది కామెంట్ పెడతారు, కొంతమంది వీడియోలు కూడా చేస్తారు. మరి వ్యాంప్ అనే అర్థం ఏ అర్థంతో మాట్లాడాడు అనేది గాలి భానుప్రకాషే చెప్పాలా. ఇకపోతే అదొకటి. ఇక 2,000 ఇస్తే రోజా ఏమైనా చేస్తుంది అని చెప్పని, 2,000 ఇస్తే రోజా ఏ పైనైనా చేస్తుంది అని ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది గాలి భానుప్రకాష్కి బాగా తెలుసు. కొంతమంది బ్రోకర్ నా కొడుకులు ఇప్పుడు వచ్చి 2,000 రూపాయలు ఇస్తే ఎలాంటి పనైనా, ఏ పని చేయటం కోసమైనా 2,000 రూపాయలు తీసుకుంటారా ఆవిడ అంటే ఏ పనులు చేస్తుందిరా మినిస్టరు? ఎక్స్ మినిస్టర్ ఏ పనులు చేస్తుందిరా? ఒక సినిమా రంగంలో టాప్ హీరోయిన్గా పనిచేసి కోట్లాది రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న ఒక వ్యక్తి 2,000 రూపాయలకి ఏమైనా చేస్తుందా? ఒక షో చేస్తే, ఆర్కే రోజా అనే వ్యక్తి ఒక షో చేస్తే, టీవీ షో చేస్తే ఆవిడకి వచ్చే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? బ్రోకర్ నా కొడుకులు బ్రోకర్ మాటలు మాట్లాడుతూ ఉంటే ఎట్లా? అంటే నోటికి ఎంత వస్తే అంత. మనం పొద్దున్నే లేచిన పెంట, పొద్దున్నే లేచి ఏరిగిన పెంటని పల్లెంలో బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం భోజనానికి, రాత్రి లంచ్కి, సాయంత్రం స్నాక్స్కి వాడు ఏరిగిన పెంట వాడు తినే లోఫర్ నా కొడుకులు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారు. అంటే మన అమ్మ, మన భార్య, మన కూతురు, మన అక్క, మన చెల్లి తప్ప ప్రపంచంలో ఎంత పెద్ద ఆడదాన్నైనా సరే మనం మాట్లాడేస్తాం. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతుంటే చూస్తారు అని చెప్పని ఏమి ఉండదు. మళ్ళీ ఒక లోఫర్ నా కొడుకు గాలి భానుప్రకాష్ గారిని అంటున్నారు అనుకుంటున్నాను. కాదు, గాలి భానుప్రకాష్ గారిని కాదులే. ఇలాంటి బ్రోకర్ మాటలు మాట్లాడే బ్రోకర్ నా కొడుకుల గురించి మాట్లాడుతున్నా. గాలి భానుప్రకాష్ గారు అంటే మాకెంతో గౌరవం, ఆయన గురించి ఎందుకు మాట్లాడతావట్టగా? ఇలాంటి లత్కోరు మాటలు మాట్లాడే లోఫర్ నా కొడుకులు ఎవరెవరైతే ఉన్నారో
వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడే కొంతమంది బ్రోకర్ నా కొడుకులు, బ్రోకర్ మీడియా ఛానళ్ళు కూడా మరి ఎందుకు ఇప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నాయి? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే గగ్గోలు పెట్టిన లోఫర్ నా కొడుకులందరూ ఈరోజు ఎక్కడ చచ్చిపోయారు? రోజా అట్లా మాట్లాడింది కాబట్టి మరి జనసేన పార్టీ వీర మహిళలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వీళ్ళందరూ మాట్లాడే భాష ఏంటి? వాళ్ళేం మాట్లాడారు అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఎదుటోడు రిటాలియేట్ చెయ్యొద్దు. ఇక్కడ రోజా గారు నిజంగా దుర్భాషలు ఆడున్నా మేము ఇదే ప్లాట్ఫామ్ మీద రోజా గారి మీద వ్యతిరేకంగా పోస్టులు పెట్టాము. మేము ప్రశ్నలో వెళ్ళి కింద కామెంటుల్లో మొరిగే నా కొడుకులు ఏ నా కొడుకు అయినా సరే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రశ్నలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులుగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్యలో వాళ్ళు మాట్లాడిన భాష గురించి మేమే పోస్టులు పెట్టాం, వీడియోలు చేసాం. ఇప్పుడు రోజా గారి గురించి కాదు, తెలుగుదేశం పార్టీలో అప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలకు ఇచ్చారు కదా, అప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చినప్పుడు ఆవిడ మాట్లాడిన మాటల మీద కూడా మేము వీడియోలు చేసాం. అప్పుడు కాదు, 2019 నుంచి 24 మధ్యలో. అందుకని సిగ్గు, మానం, మర్యాద ఏమి అన్నీ వదిలేసి ఒక ఆడదాని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటమే. మన ఇంట్లో ఆడవాళ్ళు కాదు కానీ మన ఇంట్లో ఆడవాళ్ళు అంటే మాత్రం ప్రెస్ మీట్ల ముందుకొచ్చి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తాం మనం. మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఫిలిం ఛాంబర్లకు వెళ్ళిపోయి వార్నింగ్లు ఇచ్చేస్తాం మనం. మళ్ళీ వాళ్ళ సంఖ్య నాకుతాం, అది వేరే విషయంలే. లేకపోతే గాలి భానుప్రకాష్ ఈ అమృతరాజా అంటే ఎవరు? గాలి భానుప్రకాష్ ఈ అమృతరాజా అంటే ఎవరు? ఒక పీడీ యాక్ట్ పెట్టించుకున్న ఒక రౌడీ షీటర్కి, మీకేంటి సంబంధం? ఈ మైకేల్ అనేవాడు ఎవడు? ఈ జాయ్ అండ్ జార్ రెస్టారెంట్ అండ్ బార్ వెనకమాల జరుగుతున్న భాగవతం ఏంటి? ఈ మైకేల్ అనేవాడు ఎవడు? అమృత్ రాజ్ అనేవాడు ఎవడు? వీళ్ళు చేసిన దందాలేంటి? ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మీద ఎవరికి తార్చారు? పింప్ చేసిన వాడెవడు? బ్రోకర్ పనులు చేసిన వాడెవడు? ఇవన్నీ కూడా అతి త్వరలో నగిరి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడి నుంచే గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్.